హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తండేల్ చిత్రం ఎస్టర్డే రిలీజ్ అయింది. అయితే తండేల్ చిత్రంపై పక్కబడ్డ సమంత ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. బేసిక్గా ఎందుకు అంటే శోభిత వల్లే అని కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అసలు నిజంగా ఈ తండేల్ చిత్రంపై కక్ష కట్టారా లేక ఇదంతా రూమర్సా? అసలు తండేల్ చిత్రం యొక్క ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఓవరాల్గా ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక మంచి రివ్యూ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాస విజ్ఞాన్ గారిని అడిగి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చూసారా చిత్రం? ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, నిజంగా ఏమన్నా కక్ష కట్టారా అంటే? సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరు పోస్టులు పెట్టుకున్నారు పరస్పరం, బుజ్జి తల్లి అని, శోభిత మరియు నాగ చైతన్య. ఓకే, సో దాని కొంచెం ఎక్కడో సమంత ఫ్యాన్స్ సెట్ అయ్యారని కొంతమంది మాట్లాడుకుంటారు. దీని గురించి అయితే నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆ రూమర్స్ పుట్టించింది తక్కువ స్థాయి మనుషులు, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని అడ్రస్ లేని వాళ్ళు. అలాంటి వాటిని నేను అడ్రస్ చేసి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. సో తీసేద్దాం అంతవరకు. తండేల్ ప్లస్లు అండ్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను కొన్ని మైనస్ లాంటి అనుకునేవి చెప్తా, జనాలు అనుకున్న మైనస్లు చెప్తా. పాకిస్తాన్లో ప్రీ క్లైమాక్స్, పాకిస్తాన్లో అసలు దేశం వీళ్ళని చంపడానికి ఎదురు చూసి రాళ్ళు రప్పలతో ఉంటే ఆల్రెడీ 22 మంది గొలుసులు కట్టి ఉన్నప్పుడు అంత సింపుల్గా జైలు దగ్గరికి ఎలా వచ్చారు అని కొంతమందికి ఒక క్వశ్చన్ వచ్చింది. పాకిస్తాన్ జైల్లో వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అని. జైలుకి తీసుకెళ్ళేటప్పుడే మొత్తం గుడ్డలను ఊడలు తీసుకొచ్చారు కదా, లోపల వీళ్ళకి జెండాలు ఎక్కడ దొరికాయని. ఇట్లాంటి కొన్ని అడుగుతున్నారు. ఓకేనా? సినిమా స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పారు, ఈ డిస్క్లైమర్ మీరు బాగా గుర్తుంటే అది ఎవరైనా ఫస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. దీంట్లో దయచేసి లాజిక్స్ ఎతకొద్దు, సినిమాని సినిమాలా చూడండి అని ఆయన చెప్పాడు. స్టార్టింగ్ అలా చెప్పిన తర్వాత కూడా మన లాజిక్స్ ఎతికితే అది మూర్ఖత్వం. అండ్ నెక్స్ట్, మనం డబ్బులు కట్టింది సినిమా చూడడానికి వెళ్ళాం. చాలామంది ఏంటంటే ఏదో పజిల్ గేమ్ ఆడడానికి వెళ్ళినట్టు చేస్తారు. ఆ తెర మీద ఉంది పజిల్ గేమ్ కాదు, మనం అన్నిటికీ పాయింట్ చేసుకుంటూ డీకోడ్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఇట్స్ ఎ మూవీ. కూర్చున్న 2.5 గంటలో ఎంత నిమిషాలో ఆహ్లాదకరంగా ఉందా, నీకు ఆనందాన్ని పంచిందా లేదా, దట్స్ ఆల్ ఇనఫ్. పంచలేదు అంటే నాకు నచ్చలేదని చెప్పుకోండి, ఆహ్లాదాన్ని పంచితే బాగుందని చెప్పండి, ఇనఫ్. అంత మించి ఎక్స్ట్రా దీని గురించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. బికాస్ మూవీ ఈజ్ నాట్ ఏ పజిల్ గేమ్. అండ్ ఇకపోతే తండేల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యథార్థ కథ, నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీ. సో నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీని మనము సినిమాకి కన్వర్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ తీయొచ్చు కదా, ఈ లవ్ స్టోరీని పెట్టి ల్యాగ్ చేశారని కొంతమంది, లవ్ స్టోరీ బాగుంది అసలు ఆ సోదంతా బాగాలేదని ఇంకొంతమంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చూపిస్తే దాన్ని సినిమా అంటారు, డాక్యుమెంటరీ అంటారు. డాక్యుమెంటేషన్ వేరు, మూవీ ప్రజెంటేషన్ వేరు. సో నీకు సినిమాటిక్గా చూపించాలి అంటే కొంచెం లిబర్టీ తీసుకోవాలి. చిన్న లిబర్టీలే, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఒరిజినల్గా వాళ్ళు ఎక్కడ 22 సంవత్సరాలు ఉన్నారు అక్కడ జైల్లో, ఇక్కడ జస్ట్ ఏదో కొన్ని నెలల నుండి బయటకు వచ్చారు. మహా అయితే నెల కూడా ఉన్నారో లేదో తెలియదు. అంటే అట్లా అంతే చిన్న లిబర్టీలు అవి తీసుకోవచ్చు, తప్పలేదు సినిమాటిక్గా పెట్టినప్పుడు. అండ్ మళ్ళీ ఆ మైనస్ పాయింట్స్ వెతుక్కుంటూ పజిల్ గేమ్లా చూసిన వాళ్ళు ఇంకో లాజిక్. ఇప్పుడు గుజరాత్లో సరే సముద్రం అల్లకల్లోలం అయింది, ఆటుపోట్లు వచ్చాయి. పాకిస్తాన్ దాకా కొట్టుకుపోతారు అని తెలిస్తే ముందుగానే జాలర్లు జాగ్రత్త పడతారు కదా, ఏ వాటర్స్ ఎక్కడున్నాయి వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది కదా. మరి తుఫాన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ దాకా ఎలా కొట్టుకు చచ్చింది అని కొంతమంది అడిగారు. ఒరిజినల్ కథలో వీళ్ళు ఏం చేశారు అంటే యాక్చువల్గా అక్కడ పాపం వాళ్ళదే మిస్టేక్, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారులే. అది ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే పుష్ప సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం. బార్డర్స్కి అవి ఉంటాయి కదా, వాటర్స్కి నా నీళ్ళు ఇవి నీ నీళ్ళు అని. అక్కడ దాకా వెళ్ళి చేపలు పట్టాల్సిన అవసరం లేదు. బికాజ్ నీకు అక్కడే దొరుకుతుంది. ఏమీ గోదావరి కాదు, పలానా టైంకి పులస ఎదురీదుకుంటూ వస్తుంది అక్కడికి వెళ్ళే పట్టుకోవాలని ఏం లేదు. ఆ వాటర్స్లో ఫిషెస్ ఎక్కడైనా పట్టుకోవచ్చు. మరి వీళ్ళు ఎందుకు ఆ టైంలో కొంచెం అక్కడ దాకా జరిగారు? ఎందుకు జరిగారంటే వాళ్ళ ఆన్సర్, ఒక బోటు పాపం హాఫ్ ఉండి అది కొట్టుకుపోతూ ఉండి అది నీళ్ళలో పోతున్న కొద్దీ దాన్ని కాపాడుతూ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అది వెళ్తూనే ఉంది అలలకి, బికాజ్ దానికి స్టెబిలిటీ లేదు, హాఫ్ పీస్ అది. సో వీళ్ళు దానికోసం వెళ్తూ అలా బార్డర్ దాటారు. అది ఒరిజినల్ కథలో జరిగింది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇది అర్థం కాని చాలామంది అంత సింపుల్గా వేరే వాటర్స్కి ఎలా వెళ్ళి చిక్కుకుంటారు వీళ్ళు,
అన్నట్టుగా లాజిక్లెస్గా మాట్లాడతాం. అంటే ఇంత డీప్గా ఆలోచించడానికి మనం వచ్చింది ఏ ఫజిల్ గేమ్కి కాదు. అగైన్ అండ్ ఐమ్ టెల్లింగ్, జస్ట్ సినిమా ఇది అంతే. కాసేపు సినిమాలా చూడండి, ఇంకేం కావాలి మనకి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఎంచుకున్న కథకి అసలు యాక్చువల్లీ దీన్ని ప్రజెంట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఒక సిట్యువేషన్, శ్రీకాకుళం ఎక్కడో సిక్కోల్లో పాపం జాలర్లు ఉంటారు, గంగపుత్రులు వీళ్ళు, గంగను నమ్ముకునే బ్రతికేవాళ్ళు, వాళ్ళకి అది తప్ప ఇంకా ఏమీ తెలియదు పనులు. సో పలానా చోటికి వెళ్తే 9 నెలలు ఉద్యోగం ఉంటుంది, వాడు 9 నెలలకు కలిపి ఇంత జీతం ఇస్తాడు. ఒక్కసారి అవి పట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు అందరికి అదొకటి ఇదొకటి కొనుక్కొని ఆ 3 నెలలు గడపచ్చు. ఎలా అయితే కువైట్ వెళ్ళి 6 నెలలు ఉండి 6 నెలలు వస్తారో అలా ఇప్పుడు కువైట్లు, ఖత్తర్ దేశాలు పోవాలంటే మరి దేశానికి 6 నెలలు పోవాలి. ఇది మన దేశమే, జస్ట్ ఈ కోస నుంచి ఆ కోసకి వెళ్తున్నాం, సిక్కోలి టు గుజరాత్ ఇటు వెళ్తున్నావు, వచ్చిన ట్రైన్ జర్నీ సంపాదించుకొని 3 నెలలకు ఒకసారి వస్తాం. ఐ మీన్ 9 నెలల తర్వాత వస్తాం, 3 నెలలు ఉంటాం. ఇది బేసిక్ వీళ్ళ జీవనాధారం. సో అన్ఎక్స్పెక్టెడ్గా సముద్రంలో చిన్న ఆటుపోట్లు, ఒక ఏదో వాయుగుండమో అల్పపీడనం ఏర్పడి ఒక చిన్న తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో భాగంగా వీళ్ళు చిక్కుకునే టైంలో ఒక బోట్కి ప్రమాదం ఏర్పడింది. యాక్చువల్గా వీళ్ళు కాపాడకూడదు ఒరిజినల్ స్టోరీలో అయితే, నిజంగా జరిగిన కథలో, ఎందుకంటే వాళ్ళు అక్రమంగా మన వాటర్స్కి వచ్చారు. బట్ దీస్ పీపుల్ డోంట్ నో, వీళ్ళకి తెలియదు. అరే పాపం బోట్ ఏదో ఇరిగింది, ముక్కలు చెక్కలైంది కదా అని చెప్పేసి వీళ్ళు దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అది ఎటు కొట్టుకుపోతే పాపం దాన్ని లంగర్ వేయలేక వెళ్తుంటే అది కాస్త ఒక బార్డర్ దాటిపోయింది. అక్కడ వీళ్ళు ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి పాకిస్తానీ జైల్లో వేశారు. వీళ్ళు ఉగ్రవాదులా తీవ్రవాదులా నిజంగా తప్పిపోయి వచ్చారా అనే విషయం తెలుసుకోవాలి వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఓకే దీస్ పీపుల్ ఆర్ జెన్యూన్ అని తెలిసిన తర్వాత, ఎలా తెలిసింది, ఇక్కడ నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోరాటం చేయడం, వీళ్ళకి ఎదురైన ఆటుపోట్లు ఏంటంటే, ఈ కథ ఎందుకు ఇంత సినిమాటిక్గా తీయాలని ఆయనకు అనిపించిందంటే ఇందులో కీలక మలుపులు. సుష్మా స్వరాజ్ గారు సైన్ చేసిన లాస్ట్ ఫైల్ అది. పాపం వీళ్ళని విడిపించండి అని చెప్పిన 2 డేస్కి ఆవిడ చనిపోవడం పెద్ద ఇది కదా, అది అయ్యో రామా అనిపించింది. మళ్ళీ అక్కడ పొజిషన్ ఎవరు వస్తారు, ఆ ఫైల్ చూస్తారా లేదా, నోబడీ నోస్ దట్. నెక్స్ట్ ఆ తర్వాత ఇదిగో రిలీజ్ అవుతారు అనే టైంలో ఆర్టికల్ 370, ఇదొక పెద్ద మలుపు. అవును. సో ఇట్లాంటివి ఉండేసరికి అసలు వాళ్ళు వస్తారా రారా అనే టెన్షన్. ఈ కథని ఇతివృత్తంగా చేసుకొని వీళ్ళ ఎమోషన్సే కాదు, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా యాడ్ చేసుకున్నాడు. అంత ప్రజెంటేషన్ కూడా అంత బాగుంది. అంత మించి ఏం కావాలి ఈ సినిమాకి. నేను ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే చెప్పా ఇది ఖచ్చితంగా హిట్ అని. కొన్ని సినిమాలకి ఏంటంటే గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది, నువ్వు టీజర్ ట్రైలర్ కూడా చూడాల్సిన అవసరం లేదు, చిన్న గ్లిమ్స్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఏంటంటే స్టార్టింగ్లో అది సినిమాలో లేదులే, లంగావోని వేసుకొని సాయి పల్లవి నడుస్తూ వెళ్ళడం, పాదాలు చూపించారు, మీకు గుర్తుంటాయి ఎప్పుడో. అది అనిరుద్ధ్ మ్యూజికల్ టైం, అది అనిరుద్ధ్ అనౌన్స్ చేసిన మ్యూజికల్ టైం ఎప్పుడో ఆ టైంలో. ఆ గ్లిమ్స్ చూసినప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా హిట్ అని. ఇంకా తర్వాత ఎన్ని మార్పులు జరిగాయో, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏంటి అసలు సినిమా కూడా డిసెంబర్లో వస్తుంది అన్న సినిమా అటు పోయి ఇప్పుడు వచ్చింది. బోల్డ్ అన్ని జరిగాయి, కానీ అప్పుడే అర్థమైపోతుంది పలానా సినిమా హిట్ అని, అంతే తెలిసిపోతుంది. ఆ పల్స్ దీంట్లో పుష్కలంగా ఉంది. అండ్ అట్లాంటిది టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ చూసిన తర్వాత బ్లైండ్గా చెప్పొచ్చు కొన్ని సినిమాలు ఇది బ్లాక్ బస్టర్. చాలా మంది ఎందుకు దీన్ని వేరే రకంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్య తర్వాత తన పర్సనల్ లైఫ్ మారిపోయింది, వేరే అమ్మాయి వచ్చింది, ఇంకొక లవ్ హీ ఫైండ్ అనదర్ లవ్. జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా అలాగే మాట్లాడతాడు ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా కూడా, బుజ్జితల్లి అంటాడు, చిట్టితల్లి అంటాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎలా అయినా మాట్లాడుకుంటాడు. బట్ దాన్ని కూడా సమంత ఫ్యాన్స్ హట్ అయిపోయి దాన్ని మనసుకు తీసేసుకొని అది ఎందుకు అట్లా వాళ్ళు వేరే రకంగా చూస్తారు. బేసిక్ ఇది లో లెవెల్ తక్కువ స్థాయి వాళ్ళు ఏదో చేసిన చిన్న కామెంట్, దాన్ని మాట్లాడి వాళ్ళ స్థాయి నేను పెంచుకోవాలని అనుకోవట్లా, నా స్థాయి నేను తగ్గించుకోవాలనుకోవట్లా. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. సినిమాకి దీనికి అసలు ఆ ఇష్యూకి సంబంధమే లేదు. సరే ఓకే, ప్లస్ ఏంటి తండేల్ చిత్రంలో? తండేల్ సినిమానే ఒక ప్లస్, ఇంకంత మించి ఏమీ చెప్పడానికి లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ప్లస్. ఈ సినిమాని ఎంచుకోవడమే ఒక సాహసం. బట్ డిఎస్పి ఒక దగ్గర ఎక్కడో కొంచెం ఒక మిస్టేక్ చేశాడు అనిపించింది. ఏం మిస్టేక్ చేశాడు? అదే ఒక మ్యూజిక్ ని రిపీటెడ్ గా తమన్ గేమ్ చేంజర్ వాడినట్టు ఒకటి వాడాడు, బుజ్జితేలి అనేది అని వస్తుంది కదా, అది బాగా రిపీటెడ్ గా వాడాడేమో అనిపించింది. అది వాడితే ఏమైంది, ప్రాబ్లం ఏమొచ్చింది ఇప్పుడు?
అంటే దాని అది వింటే ఏమైనా చెలోంచి రక్తం వచ్చిందా అట్లనే Then కాదు. లేకపోతే అంత బాధుడు మానసికంగా ఎందుకు ఏమన్నా కొట్టాలనిపించింది అంత బాధుడు అదే చెప్తున్నాను సినిమాని సినిమాగా చూడడానికి వెళ్ళండి యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ఏ పజిల్ గేమ్ అంతే. సరే ఓవరాల్ కలెక్షన్స్ వైజ్ ఎంత వస్తాయి లాంగ్ రన్ లో మీ అంచనా ప్రకారం ఇప్పుడు 21 CR డే 1 అది మంచిగానే వసూలు చేస్తుంది. చిచ్చి 50 అసలు చాలా ఇది 100 సింపుల్గా చేరిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 100 అయితే వచ్చేస్తాయి. ఇంకా పైన ఎక్కడ ఆగుద్ది అనేది మాట్లాడుకోవాలి. రైట్ ఓకే అన్న థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.